హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మిమ్మల్ని వదిలిండలేక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. ఈరోజు పెట్టేది తాలింపు చారు. ముందుగా మట్టి పాత్ర పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని తరువాత కడిగి పెట్టుకున్న కరివేపాకు రెమ్మలు వేసుకొని గరిటెతో బాగా కలపాలి. తరువాత పోపుల సామాన్లు పెట్టి తీసుకొని కొంచెం జీలకర్ర, కొన్ని ధనియాలు, కొంచెం వాము ఎక్కువ వేసుకుంటే కొంచెం అరుగుదలకు మంచిదని చెప్పి వాము ఎక్కువ వేసుకోవచ్చు, మీ ఇష్టం. మట్టి పాత్రలో ఏ కర్రీస్ కానీ ఏం పెట్టుకున్నా సరే చాలా బాగుంటున్నాయి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడు నాన్ స్టిక్ మూకుల్లోనే వండుకుంటున్నాం కదా, అలా ట్రై చేయండి సార్. తర్వాత తాలింపు అయిపోయిన తర్వాత వాటర్ వేసుకొని తర్వాత పసుపు, కొంచెం ఉప్పు, చింతపండు, బెల్లం చారు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకున్న చారుని బాగా మరిగించుకోవాలి. బాగా మరిగిన తర్వాత అబ్బా, చారు మరిగితే వచ్చే వాసన, వేడివేడి అన్నంలో చారు వేసి తింటే నా సామి రంగా వేడివేడి తాలింపు చారు రెడీ.